ఏపీ రాష్ట్రంలో సంచలనం రేపుతున్న గాదే సాయి కృష్ణ హత్య లేదా ఉన్నాడా అనే ఈ ఆరోపణపై సంచలనాలు రేకెత్తుతున్నాయి. అయితే గాదే సాయి కృష్ణలంకకు చెందిన 23 ఏళ్ల యువకుడు. అయితే గతంలో అతని పైన పలు కేసులున్నాయి. దాదాపు 22 కేసులున్న నిమిత్తంలో అయితే కోర్టుకు గానీ స్టేషన్కి గానీ హాజరవ్వని నిమిత్తంలో కొంతమంది పోలీసులు అతను వేరే దగ్గర ఉంటే, ఏదో జొమాటో బాయ్ గా వర్క్ చేస్తుంటే పోలీసులు తీసుకొచ్చి అతన్ని కస్టోడియల్ గా టార్చర్ చేసి చంపేశారంటూ గాదే సాయి కృష్ణ కుటుంబ సభ్యులైన సాయి కృష్ణ తల్లి, సాయి కృష్ణ మేనమామ ముల్లపూడి నాగేశ్వరరావు ఆరోపిస్తున్నారు. అయితే ఎంత రౌడీ షీటర్ అయితే మాత్రం లాకప్ డెత్ చేస్తారా అంటూ వాళ్ళు నిలదీస్తున్నారు. అయితే దానికి సంబంధించిన కృష్ణలంక సిఐ పోలీస్ స్టేషన్ కి సంబంధించిన సిఐ నాగరాజు మాత్రం నా వరకు తీసుకురాలేదని మాత్రం ఆయన చెప్తున్నారు. అయితే ఏం జరిగిందనేది తెలీదు. అయితే ఆర్డర్స్ పాస్ చేశారు. 29th కల్లా సాయి వంశీ కృష్ణను ప్రవేశపెట్టాలని ఆర్డర్ వచ్చింది. మరి చూద్దాం ప్రవేశపెడతారా లేదా గాదే సాయి కృష్ణ తల్లి కోరినట్లు దహన సంస్కారాలు చేసిన మట్టినే చూపిస్తారా చూడాలి. అయితే ఈ నేపథ్యంలో ఇది రాజకీయ కోణంలో కూడా వక్రీకరించడం జరుగుతోంది. ఇది నిజంగా రాజకీయ ప్రమేయం ఉందా? ఆయన ఒక కాపు కమ్యూనిటీకి చెందిన వాడు కావడంతో కూటమి మధ్య పొత్తు గిట్టని వారు కూటమి పొత్తు చెడగొట్టడానికి ఇది వాడుతున్నారా అనేది కూడా తేలాల్సిన నేపథ్యం కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఈ కేసుని ఇది చేయడానికి ఛేదించడానికి టీమ్ గా దైవ ప్రసాద్ గారిని కూడా నియమించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో సిఐ అయితే తన వద్దకు తీసుకురాలేదని చెప్తున్నారు. మరి కుటుంబ సభ్యులేమో ఇది లాకప్ డెత్ చేశారంటే ఆరోపణలు వినిపిస్తున్నారు. ఏది నిజం, ఎంతవరకు నిజం అనేది నిజాలు తేలాల్సి ఉంది. అయితే ప్రజలు అంటున్నారు రాజకీయ కోణంలో ఇది చూడడం ఎంతవరకు సబబు అని కూడా ఇక్కడ ప్రజలు వాపోతున్నారు. అయితే ఎక్కడో ఉన్న రౌడీ షీటర్ని పట్టుకొచ్చి ఏదో జరిగితే అది రాజకీయ కోణంలోకి తిప్పడం ఎంతవరకు సమంజసం? అయితే కుటుంబ సభ్యులు ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో నిలదీస్తున్నారు. ఇప్పటి వరకు తమ కొడుకు 22 కేసుల్లో చిక్కుకునేంత వరకు యువకుడు అంత దారి తప్పడం పట్ల మరి అప్పుడు కుటుంబ సభ్యులు నిలదీయలేదా? అప్పుడు అతని క్రమశిక్షణ రాహిత్య విధానాన్ని వీళ్ళు ప్రశ్నించలేదా? ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. ఒక తల్లిగా, ఒక మేనమామగా, కుటుంబ సభ్యులుగా పాశంతో అతను దారి తప్పే వరకు ఏం చేస్తున్నారు? అయితే ఇప్పుడు అసలు అతను ఎక్కడో ఉండడం ఏంటి? అయితే తప్పు చేసిన వాడు వచ్చి లీగల్ గా ఒక ఆన్సరబుల్ గా ఉండాలి కదా, సమాధానదారిగా ఉండాలి కదా, కోర్టుకి స్టేషన్ కి అటెండ్ అవ్వాలి కదా చెప్పినప్పుడు. మరి దానికి వీళ్ళ రెస్పాన్సిబుల్ గా లేరా? మరి ఇప్పుడు సడన్ గా ఎక్కడి నుంచి వచ్చారు కుటుంబ సభ్యులు? ఇప్పటి వరకు తెరపై లేని వారు, ఒక యువకుడు దారి తప్పినప్పుడు తెరపై లేని వారు, ఎప్పుడైతే అతను వచ్చి ఆన్సరబుల్ గా కోర్టుకి లేనప్పుడు లేని వారు ఇప్పుడు సడన్ గా తెరపైకి రావడం ఏంటి? అయితే ఈ విషయంలో సిఐ నాగరాజు గతంలో క్రాంతి కుమార్ ఇదిలో కూడా ఉన్నాడు, పాత్ర కూడా ఉంది అనేది కూడా ఇప్పుడు తవ్వితే తీగలాగితే డొంక కదిలినట్టుగా ఉంది. అయితే సిఐ నాగరాజు గారు మాత్రం నా వరకు తీసుకురాలేదని మాత్రం చెప్తున్నారు. ఇది ఏదేమైనా సరే 29th కి నిజం నీకు తేలాల్సి ఉంది. అయితే సాయి వంశీ కృష్ణని ప్రవేశపెడతారా, అతను దహనం చేసిన మట్టినిస్తారా అనేది తేలాల్సి ఉంది. ఆంధ్ర రాష్ట్రం అంతా ఈగర్ గా వెయిట్ చేస్తుంది ఏం జరుగుతుంది అనేది. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం దీన్ని సీరియస్ గా తీసుకున్నట్లుంది. వెంటనే సిఐని ఇచ్చేయడం జరిగింది, విఏలోకి తీసేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఏదైనా సరే ఒక విధంగా చూస్తే ఎంత నేరస్తుడైనా అతనికి శిక్ష పడడానికి, శిక్ష వేయడానికి ఒక లీగల్ ప్రాసెస్ అంటూ ఉంది. లాకప్ డెత్ నిజంగా జరిగితే గనక దాని పరిణామాలు సంబంధికులు ఎదుర్కోవాల్సిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. చూద్దాం. సో వీడియో జర్నలిస్ట్ కిరణ్ తో అనుష, ఆంధ్రప్రభ, కృష్ణలంక నుంచి.